ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. నిషిత బర్త్డే వ్లాగ్ మాట. మొన్న 14th అయింది తన బర్త్డే. తనకి ఇష్టం అని చెప్పి గారెలు చేద్దామని గ్రైండింగ్ అయితే చేస్తున్నాను. తర్వాత తను బర్త్డే డ్రెస్ ఇది లెమన్ ఎల్లో గాగ్రా అన్నమాట. ఇది హ్యాండ్స్ అయితే ఇలా నెట్టెడ్ వచ్చాయి. 3/4 హ్యాండ్స్ అయితే వచ్చాయి. ముందు చూపిస్తానంటే వద్దన్నది. నా బర్త్డే రోజు నేను వేసుకుంటాను, నువ్వు వీడియోలో అది చూపించక అని చెప్పింది. సరే అని చెప్పి అది వెళ్ళింది కదా, అందుకని చూపించాను. ఇప్పుడు చూపించవచ్చు, పర్లేదు. ఆ బర్త్డే అయిపోయింది కదా, అందుకు. ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను, గాజులు అవి తీసుకున్నాను. తర్వాత ఇవి చాక్లెట్స్ స్టూడెంట్స్కి ఇవ్వడానికి, దాని ఫ్రెండ్స్కి అదిని. తర్వాత ఇది టీచర్స్కి ఇవ్వడానికి పర్క్ డబ్బా తీసుకున్నమాట. ఈసారి ఏంటంటే స్కూల్లో ఓపెన్ అయిపోయింది. ఎప్పుడు 14th అలాగా స్కూల్ ఓపెన్ అవుతుంది, ఒక్కొక్కసారి 15th ఓపెన్ అవుతుంటుంది అలాగా. ఈసారి అయితే 13th ఓపెన్ అయిపోద్ది. సెకండ్ డేవే కదా తిని బర్త్డే, అందుకని చెప్పి మమ్మీ ఈసారి స్కూల్లో పంచుతాను అన్నది. సరే అని చెప్పి అవి అయితే తీసుకున్నాం, చాక్లెట్స్ అవి. తనకి ఇష్టం అని చెప్పి ఇక్కడ గారెలు అది అయితే వేస్తున్నాను. ఒక చేతితో కెమెరా పట్టుకొని ఇంకో చేతితో వేస్తున్నాను, అందుకే వేసేది మీకు చూపించడం లేదన్నమాట. ఏంటైందంటే ఆ పక్క అంతా కొన్ని ఏవేవో గజిబిజిగా ఉంది, స్టాండ్ పెట్టడానికి కూడా అవ్వలేదు. తర్వాత టైం అయిపోతుంది, తనకి బయలుదేరిపోవడం అది కదా, మార్నింగ్ 8 సరికి అది రెడీ అవ్వడం ఇటు అటు అలాగా అయిపోయిందన్నమాట. అంతే. ఈవినింగ్ అయితే ఇంకో కేక్ ఇది తను ఇంట్లో హనీ అని పిలుస్తాం, అలాగా అదే రాయించుకుంది. ఇష్యూ వద్దు హనీ అని రాయించిందన్నమాట. వాళ్ళ డాడీ అది వెళ్ళారు. ఎగ్లెస్ కేక్ అన్నమాట, బటర్ స్కాచ్. తర్వాత దాని ఇద్దరు క్లాస్మేట్స్ వచ్చారు, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళిద్దరికి పిలుస్తానన్నది. వాళ్ళిద్దరూ వచ్చారు. నెక్స్ట్ ఏంటంటే కజిన్ అమ్మాయి మా పాపకి అన్నయ్య కూతురు, అక్క కూతురు అవుతుంది అన్నమాట. అక్క కూతురు తర్వాత అక్క కొడుకు వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నారు. వాళ్ళ హడావిడి అది కట్ చే. అవుతున్నారు చూడండి. సరే ఆడు ఉండు, ఇంకో పిక్ అట్ట. ఓ అందరికన్నా పొడవు అయిపోయారు. బిటిఎస్లా మన మొక్కలు అప్పుడే కాదు మీద కొంచెం ముందుకెళ్ళి కూర్చి, లేకపోతే సొంతంగా తీస్తాడు. పేరు పెట్టే ఓహో ఓహో అందరూ పెయింటింగ్ కాదు, ఓపెన్ చేసిన చెయ్యు. ఇది
బాగుంది ఇది నాకు తెలుసు ఇది చాలా చేయొచ్చు ఇంకా చూడు నీకు ఇష్టం కాదు అందుకే బాగుంది ఇగో చాలా సేఫ్ చేయొచ్చు ఇప్పుడు ఇంకోటి గిఫ్ట్స్ నేట పెట్టి సెకండ్ నాది అంటే మీ చెయ్యు దీంట్లో ప్యాక్ చేసేస్తాను చిచి కాదు చెప్పాలని లేదు కానీ ఇది ఓపెన్ వచ్చింది అది ఐమ్ సారీ లలిత నో ప్రాబ్లం ఇంకొక ఇదితో ఎంతమంది ఫ్లవర్స్ వేసాను ఇంకొకటి లేదు అలాగే తీసుకోవాలి ఎందుకే నేను కొనుక్కున్నా నేను నీకన్నా ముందు కొన్నా నేను పిచ్చి ఇది బ్రష్ పెన్ నా కాటికి బాగా పనికొస్తుంది అయ్యో కాటికి వేసాను కదా అది తింగే దాని లోపల బ్రష్ పెన్ చెప్తే కూడా ఇందు ఒకసారి అది బుక్ ఉందా ఆ సైజ్ చూసి అనుకున్నాను అది అందులో లాస్ట్ వీళ్ళిద్దరిది కలిపి ఓపెన్ చేస్తాను బుక్ కూడా ఇచ్చింది సైడ్ కాదు దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు ఇద్దరిది సేమా చెప్పండి ఎందుకు ఏ బ్రష్ బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించుకున్నారు కదా. అయిపోయిన తర్వాత ఇలా గిఫ్ట్స్ ఓపెన్ చేసిమన్నారు ఫ్రెండ్స్. తర్వాత కజిన్ అమ్మాయి వచ్చింది కదా, అంతే ముగ్గురే కదా ఓపెన్ చేసిమంటే. ఈ గిఫ్ట్స్ చూడండి, ఇద్దరు ఒకేలాంటివి అనుకోలేదు, ఏమి లేదు, ఇద్దరు ఒకేలాంటివి తెచ్చారు. అవి పెన్ బ్రష్లు ఉంటాయి కదా, అలాంటి టైప్ మాట. పెయింట్ ఒక పక్క స్కెచ్ వచ్చి ఒక పక్క పెయింట్ బ్రష్ లాగా ఉంటుంది, అలాంటివి తెచ్చారన్నమాట. వాళ్ళు ముగ్గురు అంటే మా పాప వాళ్ళిద్దరూ 7th క్లాస్ వరకు ఒకే బెంచ్ మాట. బెంచ్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్ మాట. అదే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే. అంటే అలా కలుస్తుంది. ఆ అమ్మాయి కొన్నట్టు ఈ అమ్మాయికి తెలీదు, ఈ అమ్మాయి కొన్నట్టు తెలీదు, సేమ్ ఒకలాంటివి. తర్వాత మా అన్నయ్య కూతురు వచ్చింది కదా, అక్క కూతురు అది కదా, తనేమో గాజులు తర్వాత ఆర్ట్‌దొకటి తెచ్చింది. అంతే చేశాను. తర్వాత ఇదైతే స్నాక్స్‌కి ఇస్తున్నాను. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.